రథసప్తమి విశిష్టత ఎందుకు జరుపుకోవాలి? పాటించాల్సిన నియమాలు. రథసప్తమి విశిష్టత. రథసప్తమి హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన పర్వదినం. ఇది మాఘ శుద్ధ సప్తమి రోజున వస్తుంది. ఈ రోజున భాస్కర దేవుడు తన రథాన్ని ఉత్తరాయణ మార్గంలో మరింత వేగంగా నడుపుతారని విశ్వాసం. సూర్య భగవానుని జన్మదినంగా కూడా దీనిని పరిగణిస్తారు. ఈ రోజున సూర్యుని పూజ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండే అవకాశముందని, పాప విమోచనం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకు జరుపుకోవాలి? ఆరోగ్య ప్రాప్తి. సూర్యుని పూజ వల్ల శరీరంలోని దోషాలు తొలగిపోతాయని, మంచి ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం. పాప విమోచనం. రథసప్తమి నాడు ఉపవాసం, స్నానం, పూజలు చేయడం ద్వారా పూర్వ జన్మ పాపాలు కూడా నశిస్తాయని చెబుతారు. ఆధ్యాత్మిక శుద్ధి. ఈ రోజు చేసే ఉపవాసం, దానం, జపం వలన ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించవచ్చు. సంస్కార పరిరక్షణ. హిందూ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంస్కృతిని పరిరక్షించడంలో ఈ పండుగ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పాటించాల్సిన నియమాలు. పూర్వం స్నానం. ఉదయం దయానికి ముందే నదిలో లేదా ఇంట్లో గంగాజలంతో కలిపిన నీటితో స్నానం చేయాలి. సూర్య అర్ఘ్యం. సూర్యునికి నది లేదా బావిలో నీటితో అర్ఘ్యం సమర్పించాలి. ఉపవాసం. ఖచ్చితంగా నోన్బు, ఉపవాసం ఉండటమే మంచిది. తప్పని పరిస్థితుల్లో పాలు, పండ్లు మాత్రమే తీసుకోవచ్చు. సప్త ధాన్య దానం. గోధుమ, బియ్యం, శనగలు, మినుములు, నువ్వులు, మేతి, మోరధాని, సప్త ధాన్యాలు దానం చేయాలి. సూర్య నమస్కారాలు. ఈ రోజు కనీసం 12 సూర్య నమస్కారాలు చేయడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. సత్యాన్నకు ప్రాముఖ్యత. ఈ రోజున అసత్యం మాట్లాడకుండా సద్భావంతో ఉండాలి. ముఖ్యమైన పూజా విధానం. తులసి మొక్కకు దీపం పెట్టి సూర్యునికి ప్రదక్షిణలు చేయాలి. అక్షతలు, పుష్పాలు, దీపం, నైవేద్యం సమర్పించి సూర్యాష్టకం, ఆదిత్య హృదయం వంటి మంత్రాలు జపించాలి. గోవును పూజించి దానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. రథ సప్తమి రోజు చేయకూడని పనులు. మాంసాహారం, మద్యం వంటి అపవిత్రమైన పదార్థాలను తీసుకోకూడదు. ఎవరినైనా బాధించకూడదు లేదా అసత్యం చెప్పకూడదు. ఈ రోజున దురాలోచనలకు లోనవ్వకూడదు. 1. రథ సప్తమి రోజున చదవవలసిన మంత్రాలు. రథ సప్తమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజ చేసి ఈ మంత్రాలను పఠించడం శుభప్రదంగా ఉంటుంది. సూర్యుని ధ్యాన మంత్రం. ఓం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదితిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం పఠించడం ఎంతో శుభప్రదం. ఇది రామాయణంలోని యుద్ధకాండలో రామునికి అగస్త్య మహర్షి ఉపదేశించిన మంత్రం. గాయత్రి మంత్రం. సూర్య గాయత్రి. ఓం భాస్కరాయ విద్యమహే మహాదితికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. సప్త అశ్వరథ మంత్రం. సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమ్యహం. 2. తినాల్సిన ప్రసాదం, నైవేద్యం. రథ సప్తమి రోజున ఆరోగ్యాన్ని, శక్తిని పెంచే ప్రత్యేక పదార్థాలు తింటారు. ప్రత్యేకంగా తినే పదార్థాలు. బెల్లం, గోధుమ రొట్టెలు. పంచగవ్య, గోధుమ, బెల్లం, నెయ్యి, పాలు, పెరుగు తో తయారు చేసిన రొట్టెలు ఆరోగ్యానికి మంచివి. సజ్జల, జొన్న, సంగళ్ళు. ఇవి పిండి వంటగా తినటం పరంపరగా ఉంది. అరసెలు, బెల్లం పొంగలి, బెల్లం, పెసరపప్పుతో చేసే ప్రసాదం. అవిసె గింజల అన్నం. ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుందని నమ్మకం. గుడ్లు, ఉప్పు లేని ఆహారం. కొంతమంది ఈ రోజు ఉపవాసం చేస్తారు లేదా సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. రథసప్తమి రోజున సూర్యారాధన చేయడం, ఈ మంత్రాలు పఠించడం, సాత్విక ఆహారం తీసుకోవడం శరీర, మనస్సుకు